ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఈరోజు దర్శనానికి వెళ్తే ఎన్ని గంటలలో దర్శనం అవుతున్నది, ఇంకా 300 రూపాయలు మరియు ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది, ఇంకా ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలు తెలియజేస్తానండి. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్స్ మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండి. నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని 62,439 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రోజైతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారండి. 22,027 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లిలాలు సమర్పించారు. 3,61,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 12 నుంచి 16 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 2 నుంచి 3 గంటలలో దర్శనమైనది. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 16 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠంలోని 16 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 12 గంటలలో దర్శనం అవ్వచ్చండి. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 12 నుంచి 14 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటలలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక రష్ ఎక్కువగా ఉంటే దర్శనం కూడా ఆలస్యం అవ్వచ్చు. ఇక ఈ రోజు మంగళవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చారు. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్లోని టైంకు 1 గంట ముందు వెళ్తే అనుమతిస్తారు. కాబట్టి మీకు ఇచ్చిన టైంకు 1 గంట ముందు మాత్రమే ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారు. అలాగే 300 రూపాయల టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్స్లోని టైంకు 1 గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు. ఇక ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఉన్న కోట పూర్తి అయ్యేంత వరకు మాత్రమే ఇస్తారండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. నిన్నటి రోజు మన ఛానల్లోని వీడియోలోని కొన్ని కామెంట్లకు కొన్ని వాటికైతే సమాధానాలు తెలియజేస్తాను. అలాగే ఈ రోజు ఈ వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ చేయండి. రేపటి వీడియోలో సమాధానాలు అయితే తెలియజేస్తాను. ఇక ఈ రోజు మొదటి కామెంట్, మేడం 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ప్రస్తుతం అయితే జూన్ నెల వరకు 300 రూపీస్ టికెట్ కోటా అయితే పూర్తి అయ్యింది. జూలై నెల 300 రూపాయల టికెట్స్ ఏప్రిల్ నెల 24 లేదా 25వ తేదీలలో రిలీజ్ చేయొచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, 6 గంటల నుంచి ఇచ్చి టికెట్స్ ఏంటి నీకు చెప్పడానికి రాదు, నైస్గా ఒక చోట 3, 6 అంటున్నావు, మళ్ళీ 6 నుంచి శ్రీవారి మెట్టదారిలో అంటున్నావు, 6 తర్వాత కూడా టోకెన్స్ ఇస్తారా? నమస్కారం సార్, ఉదయం 6 గంటల నుంచి రోజుకి 5,000 టోకెన్స్ ఇస్తారు. శ్రీవారి మెట్టుదారిలో నడిచి వెళ్లే వారికి ఇస్తారండి. తిరుపతిలో రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, పై 3 ప్రాంతాలలో కలిపి రోజుకి 20,000 టోకెన్స్ ఇస్తారు. ప్రతిరోజు తిరుపతిలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఉదయం 3 గంటల నుంచి ఇస్తారండి. ఉదయం 3 గంటల నుంచి టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు ఇస్తారు అని నేను ప్రతి ఒక్క వీడియోలో తెలియజేశాను. మీరు వీడియోని స్కిప్ చేసి చూసి ఉంటారు కాబట్టి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలుసుకునే అవకాశం ఉండదు. అందువలన మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. కాబట్టి వీడియోని స్కిప్ చేసి చూడడం వలన మీకు అర్థం అవ్వదండి. ఫస్ట్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుందండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం మేము 10th వెళ్తున్నాము, మాకు ఎస్ఎస్టీ టోకెన్స్ దొరుకుతాయా? మేడం రూమ్స్ కూడా దొరుకుతాయా? మీరు ఏ రోజు వెళ్ళినా ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని
తీసుకోవచ్చండి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూసే ఉదయం 3 నుంచి 5 గంటల లోపల వెళ్ళి ఎస్ఎస్టీ టోకెన్ దొరికే అవకాశం ఉంటుందండి. ఒకవేళ మీరు వచ్చిన రోజు రష్ తక్కువగా ఉంటే ఉదయం 6 లేదా 7 గంటల వరకు కూడా టోకెన్స్ ఉంటాయి. ఇక రూమ్స్ తీసుకోవాలి అంటే ఉదయం 5 నుంచి రాత్రి 9 లోపు ఎప్పుడు వెళ్ళినా తీసుకోవచ్చు. రూమ్స్ తీసుకోవాలి అంటే తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ వద్దకు వెళ్ళి ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 2 నుంచి 5 గంటల్లో మీ మొబైల్ నంబర్కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూపించి రూమ్స్ తీసుకోవచ్చు. ఉదయం 8 గంటల లోపు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూమ్స్ త్వరగా దొరికే అవకాశం అయితే ఉందండి. ఇక నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ ఆమ్ ప్లానింగ్ టు గో ఆన్ April 2nd. I hear there is no darshan on 2nd April. Is that only for VIP break darshan or Kalu Nadakadari also? I mean tomorrow morning can we take SST tokens and go for climb the mountain or need to plan other day? తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2న అంటే ఈ రోజు కోయిల ఆల్వాల్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీన విఐపి బ్రేక్ దర్శనాలను మాత్రమే టీటీడీ రద్దు చేసిందండి. ఉదయం 11 గంటల నుంచి మిగిలిన అన్ని దర్శనాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం మేము ఏప్రిల్ 5న మార్నింగ్ 7 గంటలకి తిరుపతికి రీచ్ అవుతాం. మాకు ఎస్ఎస్సి టికెట్స్ ఆ టైంలో ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. నెక్స్ట్ డే అయినా ఓకేనా? తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో రోజుకి 20,000 టోకెన్స్ అయితే ఇస్తారండి. ఈ 3 ప్రాంతాలలో కలిపి రోజుకి 20,000 టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ ఉదయం 3 గంటల నుంచి ఇస్తారండి. ఈ టోకెన్స్ కూడా ఎప్పుడు అయిపోతాయి, ఎన్ని గంటలకు అయిపోతాయి అనేది మాత్రం రష్ని బట్టి ఉంటుంది. ముందుగా కరెక్ట్గా చెప్పలేమండి. రష్ ఎక్కువైతే టోకెన్స్ త్వరగా అయిపోతాయి. ఇక నెక్స్ట్ కామెంట్, మేము టుమారో వెళ్ళాలి అనుకుంటున్నాం మేడం. 300 రూపీస్ టికెట్స్ 2 కావాలి. 300 రూపీస్ టికెట్ ఆన్లైన్లో మాత్రమే ముందుగా బుక్ చేసుకోవాలి. తిరుపతి మరియు తిరుమలలో ఎక్కడ 300 రూపీస్ దర్శనం టికెట్స్ ఇవ్వరు, గమనించగలరు. ప్రస్తుతం ఆన్లైన్లో జూన్ నెల వరకు 300 రూపీస్ టికెట్ అయితే అయిపోయాయండి. ఇంకా చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి. అందులో కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేశాను. మీకు ఇంకా టీటీడీ వారి నుంచి ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేయండి. మీ కామెంట్కి రేపటి వీడియోలో సమాధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇదే అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యవచ్చు. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.